ముఖ్యమంత్రి కేసీఆర్ రాజశేఖర రెడ్డి భార్యను అవమానించారని, వైఎస్ఆర్ బిడ్డను జైల్లో పెట్టారని, ఆయన ఇంతకు ఇంత అనుభవిస్తారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన అనంతరం కేసీఆర్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి పాలన చేత కాలేదని విమర్శలు చేశారు. ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయడం లేదని, ఆయనకు చేత కాలేదని మండిపడ్డారు. కేసీఆర్ ఆయన కుటుంబీకులకు అవినీతి చేసి దోచుకోవడమే తెలుసునని విరుచుకుపడ్డారు. అవకాశం ఉందా లేదా, ఆ హక్కు మనకు ఉందా లేదా, ఇది ప్రజాస్వామ్య భారతదేశం అవునా కాదా? ఒక సిట్టుకు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈ రోజు వీలు లేకుండా పోయింది కేసీఆర్ గారి బంగారు తెలంగాణ. మరి ఇది ఆఫ్ఘనిస్తాన్ కాకపోతే ఏమనాలి? ఇది తాలిబాన్ల లాగా కేసీఆర్ గారు వ్యవహరించడం లేదు అనడానికి, వ్యవహరిస్తున్నారు అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏదైనా కావాలన్నా? సిట్టు దగ్గరికి వెళ్లి రిప్రజెంటేషన్ మాత్రమే ఇవ్వాలనుకున్నాం. అసలు నాతో పాటు ఆ రోజు పొద్దున బయలుదేరితే నాతో పాటు అసలు ఎవరూ లేరు. నేను ఒక్కదాన్ని, పార్టీ కార్యకర్తలు లేరు, పార్టీ నాయకులు లేరు, ఎవరు లేరు. నేను ఒక్కదాని ఆఫీస్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికని బయలుదేరితే పోలీసు వాళ్ళు నేను ఒక మహిళను, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నాయకురాలు ఒక మహిళ అని పోలీసు వాళ్లకు తెలియదా? మరి ఒక మహిళ దగ్గరికి వస్తున్నప్పుడు కనీసం మహిళా పోలీసులను తీసుకురావాలన్న ఇంగితం కూడా లేకపోయింది పోలీసులకు. వచ్చిందల్లా మగ పోలీసులే, కేవలం 2 మాత్రమే మహిళా పోలీసులు ఉన్నారు.